ఈ రోజు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా గాజువాక 72వ వార్డు అఫీషియల్ కాలనీలో ఉన్న డిజైర్ సొసైటీ లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా మా డిజైర్ సొసైటీ నుంచి జగ్గు జంక్షన్ శ్రీకృష్ణ దేవరాయ కూడల వరకు యొక్క ఎయిడ్స్ నివారణపై అవగాహన ర్యాలీ ఈ రోజు నిర్వహించడం జరుగుతుంది. అందులో స్థానిక నాయకులు వాసు గారు, సంస్థలు, అదేవిధంగా కొన్ని స్కూల్స్ నుంచి విద్యార్థులు కూడా అందరూ పాల్గొనడం జరిగింది. మనం ఎయిడ్స్ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా ఏదైతే బార్బర్ షాప్ కి వెళ్తామో అక్కడ ఒకరికి వాడిన బ్లేడ్ మరొకరికి వాడకూడదు, అదేవిధంగా హాస్పిటల్స్ లో ఒకరికి వాడిన ఇంజక్షన్ మరొకరికి వాడకూడదు, సిరంజిలు, ఇవన్నీ కూడా అవగాహన తెలియజేస్తూ డిజైర్ సొసైటీ మన భారతదేశంలో మొత్తం 5 రాష్ట్రాల్లో ఉంది. రవిబాబు గారు దీనికి చైర్మన్ గా ఉన్నారు. గత 12 సంవత్సరాలుగా మన విశాఖపట్నం జిల్లా 72వ వార్డు శ్రీనగర్ లో యొక్క డిజైర్ సొసైటీ అన్ని స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఈ యొక్క సంస్థ నడుస్తుంది. గవర్నమెంట్ నుంచి ఉచితంగా మెడిసిన్ ఇస్తారు, కానీ డిజైర్ సొసైటీ వాళ్ళకి రెసిడెన్స్ తో పాటు హాస్టల్ తో పాటు వారికి స్కూల్లో కూడా చదివిస్తున్నారు. మరి డిజైర్ సొసైటీ లక్ష్మణ్ గారికి, అదేవిధంగా రవిబాబు గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమంలో టీడీపీ వార్డు అధ్యక్షులు లక్ష్మణరావు గారు పాల్గొన్నారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. అఫీషియల్ కాలనీ రోడ్ నెంబర్ 5 గాజువాక్ లో డిజైర్ సొసైటీ సంస్థ అనేది ఏర్పాటు చేసి సుమారుగా 12 సంవత్సరాలు అయ్యింది. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా వరల్డ్ ఎయిడ్స్ డే అనేది చేస్తుంటాం అనమాట. ప్రతి సంవత్సరం ఏంటంటే మెయిన్ దీని కాన్సెప్ట్ ఏంటంటే 2030కి HIV 0 కేసెస్ ఉండాలి, ప్రజల్లో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే కాన్సెప్ట్ తోటి ఈ కార్యక్రమం జరుగుతున్నాము. దీంట్లో భాగంగా ఏంటంటే ఈ రోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి బీజేపీ గాజువాక కన్వీనర్ గారు శ్రీ కర్ణవరెడ్డి నరసింహరావు గారు, అదేవిధంగా అందరినీ గ్యాదర్ చేయడానికి కారణం ఏంటంటే ట్రూత్ ఆర్ఫనేజ్, అదేవిధంగా మూర్తి గారు, అభిషేక్ గారు, స్ఫూర్తి రాజేష్ గారు, దాదాపుగా ఒక 300 మంది పిల్లలతో మన అవగాహన ర్యాలీ అనేది చేస్తున్నాము. అయితే ఈ కార్యక్రమం తల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లల ద్వారా ప్రజలలో అవగాహన కల్పించి అందరిలో ఆ కేసెస్ అనేది లేకుండా చేయాలని చేస్తున్నాము. దాంట్లో ముఖ్యంగా మాకేంటంటే మాకు శ్రేయోభిలాషినటువంటి శ్రీ కర్ణవరెడ్డి నరసింహరావు గారు ప్రతి సంవత్సరం మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా జీవీఏ గారి పుట్టినరోజు సందర్భంగా, అదేవిధంగా మాధవన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ విధంగా బీజేపీ నాయకులైనటువంటి ప్రతి వాళ్ళ పుట్టినరోజులంతా కూడా ఇక్కడే జరిపిస్తూ మా పిల్లలకు కావాల్సిన పౌష్టికాహారం, అదేవిధంగా కావలసిన విద్యా సదుపాయాలు కూడా అందజేస్తున్నారు. అదే దాంతో పాటుగా ఏంటంటే మరోసారి ప్రత్యేకంగా డిజైర్ సొసైటీ తరఫు నుంచి మా రవిబాబు గారి తరఫు నుంచి వాసు గారికి, అదేవిధంగా కేఎన్ఆర్ సార్కి, అక్కేన లక్ష్మణరావు గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. దాంతో పాటు ఏంటంటే మెయిన్ మనకి డిజైర్ సొసైటీ ఏ కార్యక్రమం చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, మీడియా మిత్రులు అందరికీ కూడాను మరీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న పిల్లలందరికీ, పరశురామ్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాం. మరి వరల్డ్ ఎయిడ్స్ డే ర్యాలీని మనం ఏంటంటే ఇంతమంది ప్రముఖుల మధ్యలో ఈ పిల్లల గురించి రావడం అనేది, అసలు ఇటువంటి కార్యక్రమాలు చాలా మంది రాజకీయ నాయకులు ఏంటంటే హెజిటేట్ చేస్తుంటారు ఎక్కువగా. సర్లే మనకి ఇది ఓట్ బ్యాంక్ కాదు కాబట్టి ఇది ఎందుకు పాల్గొనడం ఒక ఇది ఉంటుంది, కానీ అదేది లేకుండా మనకేంటంటే డిజైర్ సొసైటీ మన సొసైటీ శ్రీనగర్ లో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఎల్లప్పుడూ మీ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మాకు ముందుంచి నడిపిస్తున్నటువంటి నా కేఎన్ఆర్ సార్ గారికి, వాసు గారికి, లక్ష్మణరావు గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎన్జిఓ మిత్రులందరికీ కూడాను ప్రత్యేకించి స్ఫూర్తి, అది ట్రూత్ ఆర్ఫనేజ్, అభిషేక్ సార్కి, అదేవిధంగా వీరు అందరికీ కూడాను పేరు పేరున మా డిజైర్ సొసైటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.